హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 72nd డే. నిన్న నైట్ డిమాపూర్కి 11:30కి రీచ్ అయినా. 11:30కి రీచ్ అయిన తర్వాత ఇక్కడనే వెయిటింగ్ హాల్ ఉంది, ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్. 1 అవర్కి 10 రూపీస్. ఇక్కడనే పడుకున్నా, ఇంకా లేచిన, బ్రష్ చేసుకున్నా, కొంచెం లేచిన, నెత్తిన వస్తుంది దారుణంగా. నిన్న నైట్ ఇదంతా ఫుల్ అయిపోయారు, ఇది మొత్తం ఫుల్ అయిపోయారు. అయితే పడుకోవడానికి అన్న నర్సింగ్ రూమ్ ఉందన్నమాట, ఇక్కడ లోపల పడుకునిండే. అక్కడ నర్సింగ్ రూమ్ ఉంది కదా, అక్కడ పడుకోమని చెప్పిండే అన్న. ఫుల్ అయిపోయారని చెప్పేసి నాతో పాటు ఇంకా 3 ఉండే ఆంటీ వాళ్ళు, ఇంకా 4 అక్కడనే పడుకున్నాం. వాళ్ళు ఎప్పుడు లేచి వెళ్ళిపోయారో తెలియదు. పొద్దున నేను కొద్దిసేపు అయిందా లేచి. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెయిటింగ్ హాల్కి వాష్రూమ్స్ లేవు, పక్కన మళ్ళీ సపరేట్ ఉన్నాయి, అక్కడ వెళ్ళాలి. ఏ వెయిటింగ్ హాల్ అయినా కూడా లోపలనే ఉంటాయి అన్నమాట వాష్రూమ్స్, కానీ ఇక్కడ లేదు. యాక్చువల్గా డిమాపూర్ ఎందుకు వచ్చినా అంటే, నేను కోహిమా అని ఒక విలేజ్ నుండి కిసామా హెరిటేజ్ విలేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్దామని అనుకునిండే. లిస్ట్లో అది కూడా ఉందన్నమాట. కాకపోతే అది నిన్న నేను మొత్తం సెర్చ్ చేసిన దాని గురించి, క్లోజ్ ఉందంట. లైక్ ఎట్లా అంటే, డిసెంబర్లో హార్న్బిల్ ఫెస్టివల్ అని ఫేమస్ ఫెస్టివల్ అనమాట నాగాలాండ్లో ఎన్ని ట్రైబ్స్ అయితే ఉంటాయో అన్ని ట్రైబ్స్ అక్కడ వచ్చి ఫెస్టివల్ జరుపుకుంటారు అనమాట కిసామా హెరిటేజ్ విలేజ్లో. కాబట్టి అప్పుడే ఓపెన్ ఉంటుంది. ఈ నార్మల్ టైంలల్లో ఎవరు ఉండరు, ఓపెన్ కూడా ఉండదు. రివ్యూస్ కూడా చూసినా చాలా ఓపెన్ ఉండదు అని చెప్పేసి అన్నారు. ప్లస్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ కూడా చూసిన. సో కాబట్టి ఇంకా ఎందుకు వేస్ట్, వెళ్ళి కూడా వేస్ట్ అని చెప్పేసి నేను ఇప్పుడు మణిపూర్ స్టేట్కి వెళ్దామని అనుకుంటున్నా. మణిపూర్లో ఇంఫాల్, అక్కడికి వెళ్ళాలి. బస్సు ఇప్పుడు ఉందో లేదో బయటికి పోయిన తర్వాత తెలుస్తుంది. ఉంటుందనే అన్నాడు ఆ అన్న, ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్న అన్న. బయటికి పోయి చూడాలి, ఫస్ట్ తినాలి, ఆకలి అవుతుంది. తిన్న తర్వాత చూడాలి. నా కళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతున్నాయి. డిమాపూర్ రైల్వే స్టేషన్ ఇదే. నాగాలాండ్లో స్టేట్ మొత్తంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ డిమాపూర్. అమ్మో, ఎండ దారుణంగా కొడుతుంది. టైం 8 అవుతుంది, అయినా కూడా ఎండ ఎంతగానో ఉంది. రైల్వే స్టేషను. నేను ఇప్పుడు అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అట్లా బయటికి పోయి అదంతా తిరిగి ఇట్లా వచ్చిన, ఇక్కడ నుండి వస్తున్నా. అదేదో ఇటు నుండి వచ్చింటే అయిపో, నాకు తెలియదు కదా. నేను బయటకు పోయి బయట దొరుకుతాయేమో బస్సెస్ అని చెప్పేసి బయటకు పోయి అడిగిన. అట్లుంటుంది కొన్నిసార్లు. హోటల్స్ ఏం లేవు ఇక్కడ. టికెట్ తీసేసుకున్నా ఇంఫాల్కి. ఇంకా ఇక్కడ బండి ఉంది, ఇక్కడ తింటున్నా. ఇది దాల్ పూరి అంట, అంటే లోపల శనగపిండి వేసిర్రు లోపల. ఎన్ని రోజులు అవుతుందో స్వీట్ తినక. ఇక్కడ రోటీ తిన్నా కదా, ఇక్కడనే తింటున్నా. నా పక్కన అంకుల్ తింటుంటే చూసిన అనమాట. అయితే అడిగిన స్వీట్ ఉందా అని చెప్పేసి, నా పక్కన అన్న తిన్నాడు కదా అని. దీన్ని సేవ్ బోల్తానా, సెవర్. మనం సేమియా పాయసం అంటారు, వీళ్ళు ఏమంటారు, క్యా బోల్తా హై, సెవర్, సెవై. దాల్ పూరి కూడా బాగుంది టేస్ట్, పాయసం కూడా బాగుంది. దాల్ పూరి 20 రూపీస్, కాకపోతే చాలా లడ్డు ఉందన్నమాట. నాకు లడ్డు అట్లా తినబుద్ది కాదు, అందుకే ఒకటే తిన్నా. పాయసం తింటున్నా. ఈ పాయసం 10 రూపీస్. ఇంఫాల్కి టికెట్ తీసుకున్నా 900 రూపీస్. 900 రూపీస్ ఏంటి అని అంటే, ఇంఫాల్ది ఇట్లా మణిపూర్ది ఎట్లా ఉంటుంది అని అంటే, షేర్ మార్కెట్ లాగా ఉంటుంది. ఫ్లైట్ టికెట్స్ ఎక్కువ తక్కువ ఎట్లయితే ఉంటాయో ఈ మణిపూర్ది కూడా అట్లనే అవుతుంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట. ఒక్కొక్కసారి 400 ఉంటుంది, 500 ఉంటుంది, ఒక్కొక్కసారి సడన్గా 1200, 1400 అవుతుంది. ఈరోజు 900 ఉంది అని చెప్పేసి అన్నాడు. తీసుకున్నాడు టికెట్ 900 ఇంఫాల్కి డైరెక్ట్. ఒక అన్న అయితే ఇంఫాల్కి డైరెక్ట్ పోతలేవు బస్సులు, ఒక దగ్గర దిగి ఈరోజు నైట్ స్టే చేసి మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి ఈడి వరకు పట్టుకొచ్చిండు. ఎందుకు అని చెప్పేసి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట షాప్స్, వేరే షాప్స్లో అడిగితే వెళ్తాయి అని చెప్పేసి టికెట్ ఇచ్చాడు. బండి పంచర్ అయిపోయింది, డ్రైవర్ అన్న చేంజ్ చేస్తున్నాడు టైర్ని.
కోహిమా దాటినాం, ఇంకా 20 కిలోమీటర్స్ అనుకుంటా కోహిమా దాటొచ్చేసినాము. పంచర్ అయిపోయింది. మణిపూర్ లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ కంపల్సరీ, మ్యాండేటరీ. బండి మీద వచ్చినా సరే, వెహికల్లో వచ్చినా సరే, సుమోలో వచ్చినా సరే ప్రతి ఒక్కరూ ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిందే. ఈవెన్ లేబర్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ కంపల్సరీ. ఓకే, గంట సేపు అయింది. సేమ్ నాతో పాటు వచ్చారు కదా, వాళ్ళది అయింది ఇంతసేపు. ఇప్పుడు నాది అవుతుంది. 1:40 నిమిషాలకు అయిపోయింది ప్రాసెస్. చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడు ఇంఫాల్ వెళ్తున్నా కదా, అయితే టూరిస్ట్ అని చెప్పినా సరే అక్కడ రూమ్ బుక్ అయి ఉండాలంట. ఏ హోటల్ అయితే ఉందో, ఏ హోటల్లో అయితే బుక్ చేసిందో ఆ హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారు వీళ్ళు. మళ్ళీ వాళ్ళతోని మాట్లాడతారు కూడా. ఇప్పుడు నేను హోటల్ బుక్ చేసేదాకా వదలలే. హోటల్ బుక్ చేసేదాకా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఇవ్వలేరు అనమాట. బుక్ చేసిన తర్వాత కంపల్సరీ బుక్ చేయాలనంటే ఆడ పోయిన తర్వాత హోటల్స్ ఎట్లుంటాయో తెలియదు కదా. ఒక్కొక్కసారి యాప్లు ఎట్లుంటాయంటే, నేను ఇంతవరకు ట్రావెల్ చేస్తున్నా కదా తెలుసు, ఒక ఫోటో ఉంటుంది, ఆడ పోయిన తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది. వాష్రూమ్స్ కూడా గలీజ్ ఉంటాయి అన్నమాట. అందుకని అట్లా నేను బుక్ చేయను. వెళ్ళిన తర్వాత రూమ్ చూసుకొని తర్వాత బుక్ చేసుకుంటా. ఇప్పుడు ఇంకా చేయాల్సి వచ్చింది వీళ్ళ వల్ల పర్మిట్ కోసం. ఈ పర్మిట్ మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ మణిపూర్లో ఎంటర్ అవ్వడానికి. ఇది మళ్ళీ ముందు చెక్ చేస్తారంట పోలీసులు. ఇది చెక్ చేసిన తర్వాత పంపిస్తారంట. మావో గేట్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్. మావో ఇన్నర్ లైన్ పర్మిట్. ఫస్ట్ టైం ఇంత స్ట్రిక్ట్, తవాంగ్లో కూడా ఇంత స్ట్రిక్ట్గా లేదు. జస్ట్ ఏమంటారు, ఆ డ్రైవర్ అన్నకి ఇచ్చేసి ఆయననే చేపించేసిండు మొత్తం ప్రాసెస్. నాకు ఫోన్లో వాట్సాప్లో పంపించిండు అనమాట ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ఫామ్ను. ఇక్కడనే ఇంత ప్రాసెస్ ఉంది. కాబట్టి మణిపూర్ వచ్చినప్పుడు ఇన్నర్ లైన్ పర్మిట్ కంపల్సరీ. ముందే రూమ్ బుక్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఏమన్నా అయితే మొత్తం ఆ హోటల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు అనమాట. పోలీస్ స్టేషన్ కూడా, నేను ఎక్కడ నుండి వచ్చినా అక్కడ పోలీస్ స్టేషన్, ప్లస్ ఇప్పుడు నేను హోటల్ ఎక్కడ తీసుకుంటున్నా అక్కడ పోలీస్ స్టేషన్. అంత స్ట్రిక్ట్. ఏదో గొడవలు అయినాయంట, అందుకనే ఇదంతా ప్రాసెస్. ఈవెన్ లేబర్ వర్క్ చేసే వాళ్ళైనా సరే, ఎవరి కింద అయితే వర్క్ చేస్తారో వాళ్ళ ఓనర్, ఆధార్ కార్డు, ఇంకా అడ్రస్, అన్ని డీటెయిల్స్ A to Z. దీనికే 2 గంటలు అయిపోయింది ఇప్పుడు అందరిది ప్రాసెస్ అయిపోయేసరికి. ఇప్పుడు ఇంకా పోయేసరికి ఏ టైం అవుతుందో కూడా తెలీదు. రోడ్డు బంద్ ఉందంట ఏదో ముందు, ఎప్పుడవుతుందో కూడా తెలియదు రీచ్ అయ్యేసరికి.